హలో, అందరికీ నమస్తే అండి. ఈరోజు మనం పనస పిక్కల కూర అంటే జాక్ ఫ్రూట్ సీడ్స్ అంటాం కదా, ఆ కర్రీ ఎలా వండాలో చూపిస్తాను. ఫస్ట్ పిక్కలన్నీ తోలు తీసేసుకోవాలి. పైన తొక్క తీసేసుకుంటే పిక్కలు ఇలాగ వస్తాయి. అవి 2 ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. దానికి సంబంధించి ఉల్లిపాయలు, టమాటా, పచ్చిమిర్చి కోసుకొని పక్కన పెట్టుకొని, కొంచెం కడాయిలో పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని అందులో ఉల్లిపాయలు ఫస్ట్ వేయించుకోవాలి. ఉల్లిపాయలు తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకుంటే అవి త్వరగా వేగుతాయి. అవి కొద్దిగా వేగిన తర్వాత కొంచెం టమాటా కూడా వేసుకొని అది కూడా వేగిన తర్వాత ఇప్పుడు మనం తోలు తీసి పెట్టుకున్న పనసపిక్కలు అందులో వేసుకొని కొంతసేపు వేయించుకోవాలి. కొంతసేపు వేయించుకోవడం వల్ల ఎలా అంటే కొద్దిగా ఫాస్ట్గా ఉడుకుతాయి అన్నమాట అవి. ఎందుకంటే ఆల్రెడీ మనం ఉడికించలేదు కదా, అందులోనే ఆల్రెడీ ఉప్పు వేసాం కాబట్టి కారం వేసుకొని అది కొంచెంసేపు కలుపుకున్న తర్వాత మళ్ళీ ఉప్పు సరిపోద్దో లేదో ఒకసారి చూసుకొని కొంచెం ఉప్పు మళ్ళీ ఫస్ట్ ఉల్లిపాయలు వేగడం కోసం కదా వేసుకున్నాము, తర్వాత ఈ ఉప్పు కూడా వేసుకొని కొంచెంసేపు ముక్కలు ఆయిల్లో వేగితేనే బాగుంటుంది, త్వరగా ఉడికిపోతుంది. దాని తర్వాత దానికి తగినంత కొంచెం వాటర్ వేసుకోవాలి. ఉడికించిన ముక్కలకి అయితే కానీ ఉల్లిపాయలు వేగిన తర్వాత కొంచెం వాటర్ వేస్తే ఈగిరి కింద బాగుంటుంది. ఇది ఆల్రెడీ ముందు ఉడికించలేదు కాబట్టి ఇది కొంచెం ఎక్కువ వాటర్స్ ఉడికించుకోవాలా. ఈ పిక్కలు కాల్చుకొని తినొచ్చు, ఉడికించుకొని తినొచ్చు, కర్రీ వండుకొని తినొచ్చు. చాలామంది ఉడికించుకొని ఇలా తింటారు, కానీ కర్రీ చాలా బాగుంటుంది. ఇందులో ఇంకా ఎండు చేపలు వేసుకొని తింటే ఇంకా బాగుంటుంది. నేను నా చిన్నప్పుడు ఎప్పుడో తిన్నాను, చాలా సంవత్సరాలు అయిపోయింది తిని. మళ్ళీ ఈ బీహార్ వచ్చిన తర్వాత మా ఆయనేమో ఈ పిక్కలు చాలా బాగుంటుంది కర్రీ వండు అంటే, నేను చాలా రోజులు తిని అని పిక్కలు ఒక పావు కేజీ తీసుకున్నారు. ఇక్కడ పావు కేజీ 20 రూపీస్ చెప్పి అమ్ముతున్నారు. ఒకసారి కర్రీ తీసుకుంటే 2 టైమ్స్ వండుకోవచ్చు. కర్రీ అయిపోయింది, ఇంకా వేడివేడి అన్నంలో వేసుకొని తినేస్తే సూపర్ ఉంటుంది టేస్ట్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. చూసినందుకు ధన్యవాదాలు.